హలో ఆల్, నేను మీ సిఏ కృష్ణ నిద్దాన. వెల్కమ్ బ్యాక్ టు లేమాన్స్ ట్యాక్స్ గైడ్. జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకునే సమయంలో అసలు కాంపోజిషన్ స్కీమ్కి అప్లై చేయాలా ఆర్ఎల్స్ రెగ్యులర్ ట్యాక్స్ పేయర్ స్కీమ్కి అప్లై చేయాలని కన్ఫ్యూజన్లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రెగ్యులర్ స్కీమ్కి కాంపోజిషన్ స్కీమ్కి ఉండే డిఫరెన్సెస్ అనేవి మనకి అర్థం కావాలి దీనికోసం. సో రెగ్యులర్ స్కీమ్లో మనం ఎప్పుడు ట్యాక్స్ అనేది సేల్ చేస్తున్నప్పుడు కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేయొచ్చు. బట్ కాంపోజిషన్ స్కీమ్లో ఆ ట్యాక్స్ని మనం కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేయకుండా మన ఓన్ పాకెట్ నుంచి గవర్నమెంట్కి పేమెంట్ చేయాల్సి వస్తుంది. అలానే మనం పర్చేజెస్ చేసేటప్పుడు ఏదైతే జిఎస్టీని పేమెంట్ చేసామో ఆ జిఎస్టీని రెగ్యులర్ స్కీమ్లో మనం ఐటీసీ రూపంలో మనం బెనిఫిట్ కింద క్లెయిమ్ చేయొచ్చు. బట్ కాంపోజిషన్ స్కీమ్లో ఆ పర్చేజెస్పై పేమెంట్ చేసిన జిఎస్టీని మనం ఐటీసీ రూపంలో క్లెయిమ్ చేయలేం. అలానే రెగ్యులర్ స్కీమ్లో మీకు ఏదైతే ఐటెం సేల్ చేస్తున్నారో ఆ ఐటెం మీద మీకు ఏదైతే జిఎస్టీ రేట్ అనేది ఉంటుందో ఆ రేట్ ప్రకారం మీరు జిఎస్టీ అనేది క్యాలిక్యులేట్ చేసి కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తూ గవర్నమెంట్కి ట్యాక్స్ పేమెంట్ చేస్తారు. బట్ కాంపోజిషన్ స్కీమ్లో ఓవరాల్గా ఏదైతే ఐటెం సేల్ చేస్తారో ఆ ఐటెం రేట్ కాకుండా మీరు ఉండే నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టించి ట్యాక్స్ రేట్ని మీరు పేమెంట్ చేయాల్సి వస్తుంది. లైక్ ట్రేడర్ అయితే 1%, సర్వీస్ ప్రొవైడర్ అయితే 6%, ఆర్ రెస్టారెంట్స్ అయితే 5%, ఇలా మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో ఈ సినారియోలో ఒక కేసుని మనం స్టడీ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీవీని మీరు 40,000కి పర్చేజ్ చేస్తూ 50,000కి సేల్ చేస్తున్నట్లయితే రెగ్యులర్ స్కీమ్లో ఎలా ఉంటుంది అండ్ కాంపోజిషన్ స్కీమ్లో ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. సో ఈ టీవీ అనేది పర్చేజ్ చేసినప్పుడు మీరు రెగ్యులర్ స్కీమ్లో ఉన్నా కాంపోజిషన్ స్కీమ్లో ఉన్నా సరే 40,000 వాల్యూపై 18% జిఎస్టీ అనేది కంపల్సరీ పేమెంట్ చేస్తారు. అంటే 40,000 ప్లస్ 18%, ఓవరాల్గా మీకు 47,200 అనేది మీరు పేమెంట్ చేస్తారు. అంటే జిఎస్టీ 7,200 అనేది పేమెంట్ చేశారు. ఇదే ఐటెంని మీరు 50,000కి సేల్ చేస్తున్నప్పుడు మీరు రెగ్యులర్ ట్యాక్స్ పేయర్ అయితే 50,000 ప్లస్ 18%, అంటే ఓవరాల్గా 59,000 అనేది కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. బట్ కాంపోజిట్ డీలర్ అయితే మీరు ఓన్లీ 50,000 మాత్రమే కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, మీరు ఏదైతే ఈ 9,000 అనేది రెగ్యులర్ ట్యాక్స్ పేయర్ కింద కలెక్ట్ చేశారో కస్టమర్ దగ్గర నుంచి ఆ 9,000కి ఎగనెస్ట్గా 7,200 అనేది పర్చేజెస్ పాయింట్ ఆఫ్ టైంలో పేమెంట్ చేసి ఉన్నారు కాబట్టి ఆ పేమెంట్ని మీరు యూటిలైజ్ చేసుకుంటూ రిమైనింగ్ 1,800 అనేది గవర్నమెంట్కి పేమెంట్ చేస్తారు. సో మీకు ఓవరాల్గా నెట్ అవుట్ఫ్లో అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 7,200 అనేది ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్, మీరు సేల్ మీద 9,000 కలెక్ట్ చేసింది అగైన్ మీరు గవర్నమెంట్కి మళ్ళీ పేమెంట్ చేస్తున్నారు కాబట్టి కలెక్ట్ చేసి పేమెంట్ చేస్తున్నారు కాబట్టి ఓవరాల్ అవుట్ఫ్లో అనేది రెగ్యులర్ ట్యాక్స్ పేయర్కి ట్యాక్స్ రూపంలో 7,200. అదే కాంపోజిషన్ స్కీమ్లో ఉన్నట్లయితే మీరు 50,000 మీద 1% అనేది గవర్నమెంట్కి పేమెంట్ చేయాలి ట్రేడర్ కాబట్టి. సో 1% ఆన్ 50,000 ఓవరాల్గా మీకు 500 రూపీస్ అనేది ఓన్ పాకెట్ నుంచి పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో పర్చేజెస్ పాయింట్ ఆఫ్ టైంలో యాజ్ ఏ కాంపోజిట్ డీలర్గా కూడా మీరు 7,200 జిఎస్టీ పేమెంట్ చేశారు. ప్లస్ సేల్స్ పాయింట్ ఆఫ్ టైంలో 500 అడిషనల్గా మీరు పేమెంట్ చేస్తున్నారు. అంటే ఓవరాల్గా మీరు పేమెంట్ చేసింది 7,700. సో రెగ్యులర్ ట్యాక్స్ పేయర్కి కాంపోజిషన్ డీలర్కి ఉండే ఎక్స్ట్రా వేరియేషన్ అనేది 500 రూపీస్ ఎగ్జాక్ట్లీ మీకు మానిటరీ వాల్యూలో. సో ఇలా మనం వాల్యుయేషన్ చేసుకుంటూ మనం ఓవరాల్గా ఎంత ఒరిజినల్గా అవుట్ఫ్లో చేస్తున్నాం అనేది అబ్జర్వ్ చేయాలి. అండ్ రిమైనింగ్ టైప్స్ ఆఫ్ డిఫరెన్సెస్ మీరు అబ్జర్వ్ చేస్తే నార్మల్ ట్యాక్స్ పేయర్ ఆర్ రెగ్యులర్ ట్యాక్స్ పేయర్ ఇన్ కేస్ మంత్లీ రిటర్న్స్ ఆప్ చేసుకున్నట్లయితే జిఎస్టీఆర్ 1 and 3B అనే రిటర్న్స్ ఎవ్రీ మంత్కి ఒకసారి ఫైల్ చేస్తారు. అలా కాకుండా నార్మల్ ట్యాక్స్ పేయర్ ఆర్ రెగ్యులర్ ట్యాక్స్ పేయర్ క్వార్టర్లీ రిటర్న్స్కి ఆప్ చేసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ ట్యాక్స్ పేమెంట్ చేస్తూ క్వార్టర్లీ వన్స్ మీకు రిటర్న్స్ అనేవి పేమెంట్ చేయాల్సి వస్తుంది. అదే మీరు కాంపోజిషన్ స్కీమ్లో ఉన్నట్లయితే క్వార్టర్లీ వన్స్ మాత్రమే మీరు ట్యాక్స్ పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. సో యాన్యువల్ రిటర్న్స్ కూడా మీకు నార్మల్ ట్యాక్స్ పేయర్ ఆర్ రెగ్యులర్ ట్యాక్స్ పేయర్ అయినట్లయితే మోర్ దాన్ 2 crore టర్న్ ఓవర్ ఉన్నట్లయితే జిఎస్టీఆర్ 9 అనే యాన్యువల్ రిటర్న్ ఇయర్లీ వన్స్ ఫైల్ చేస్తారు. 5 crore అబౌవ్ టర్న్ ఓవర్ ఉన్నట్లయితే రికన్సిలేషన్ స్టేట్మెంట్ జిఎస్టీఆర్ 9Cని ఇయర్లీ వన్స్ ఫైల్ చేస్తారు. అదే కాంపోజిషన్ స్కీమ్లో మీ టర్న్ ఓవర్ ఎంత ఉన్నా సరే మీరు కంపల్సరీ జిఎస్టీఆర్ 4 అనే యాన్యువల్ రిటర్న్ మీరు ఫైల్ చేయాల్సి వస్తుంది. సో ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫైలింగ్ కాస్ట్ కానీ ఆర్ఎల్స్ ఈ కంప్లైన్స్ కాస్ట్ అనేది కాంపోజిషన్ స్కీమ్లో తక్కువగా ఉంటుంది. నార్మల్ ట్యాక్స్ పేయర్ ఆర్ రెగ్యులర్ ట్యాక్స్ పేయర్కి కంప్లైన్స్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది.
అండ్ అదర్ డిఫరెన్సెస్ లైక్ మీరు రెగ్యులర్ ట్యాక్స్ పేయర్ అయినట్లయితే మీ స్టేట్ నుంచి ఏ స్టేట్కి అయినా సరే మీరు బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణలో ఉన్నా సరే తెలంగాణ నుంచి మీ గూడ్స్ అనేవి ఇండియాలో ఎక్కడికైనా సేల్ చేయొచ్చు. బట్ కాంపోజిషన్ స్కీమ్లో మీరు తెలంగాణలో బిజినెస్ ఉంటే తెలంగాణలో మాత్రమే మీరు సేల్ చేయాల్సి వస్తుంది. అండ్ మీరు రెగ్యులర్ ట్యాక్స్ పేయర్ అయినట్లయితే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీ గూడ్స్ని మీరు సేల్ చేసుకోవచ్చు. బట్ కాంపోజిషన్ స్కీమ్లో మీరు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా మీ గూడ్స్ని సేల్ చేయలేరు. అండ్ రెగ్యులర్ ట్యాక్స్ పేయర్ అయినట్లయితే మీరు ఎటువంటి టైప్ ఆఫ్ గూడ్స్ అయినా సరే మీరు సేల్ చేయొచ్చు, ఈవెన్ దో టొబాకో, పాన్ మసాలా వంటి ప్రోడక్ట్స్ కూడా. బట్ కాంపోజిషన్ స్కీమ్లో టొబాకో అండ్ ఈ పాన్ మసాలా లాంటి ప్రోడక్ట్స్పై మీరు కాంపోజిషన్ స్కీమ్ని అప్లై చేసుకోలేరు. సో ఎప్పుడైనా మనం రెగ్యులర్ ట్యాక్స్ పేయరా ఆర్ఎల్స్ కాంపోజిషన్ స్కీమ్కి అప్లై చేయాలా అనే దాన్ని బట్టి ఎవాల్యుయేట్ చేయాలంటే మనం ఓవరాల్గా అవుట్ఫ్లో ఎంత ఉంది ప్లస్ కంప్లైన్స్ కాస్ట్ యాడ్ చేస్తూ ఈ బర్డెన్ మనకి ఎందులో అయితే తక్కువగా ఉంటుందో ఆ స్కీమ్ని మాత్రమే మనం అప్లై చేయాలి. హోప్ ఇట్ విల్ బీ యూస్ఫుల్. మరిన్ని జిఎస్టీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.